హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో షాపింగ్ చేసినవి లేదా ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ నేను మీకు పెడతానండి. ఎందుకంటే రోజు దేవుడిది పెడతా ఉంటే మీకైనా బోర్ కూడా, సో కొంచెం ఇది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ క్లిప్లో ఏంటి అంటే డిఫరెంట్ లగేజ్ బాస్కెట్స్ నేను మీకు చూపిస్తాను. లాండ్రీ బాస్కెట్స్ ఎంతెంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది ఐకియాలో. ఇంతకుముందు మనకి ఒకటే టైప్ ఉండేది, డివిజన్స్ లేకుండా. సో ఇప్పుడు కొత్తవి వచ్చినాయి అనమాట. చూసారు కదా, ఇది ఒకటి బాస్కెట్ లాంటిది అల్లిందనమాట. బట్ లోపల చూసారా ఇలా కవర్ లాగా ఉంటుంది. ఇంతకుముందు మనం ఓల్డ్ టైంలో ఇలాంటి బాస్కెట్సే వాడేవాళ్ళం, కానీ ఈ కవర్లు పెట్టి కొంచెం వీల్స్ పెట్టి ఇలా మోడర్న్గా తయారు చేశారు. సో ఇది చాలా కాస్ట్లీగా ఉంది, వేస్ట్ అనమాట. 6,000 అరౌండ్. యాక్చువల్గా మనం బయట కొంటే 1000 రూపాయలు కూడా అవ్వదు మనకి ఇలాంటి బాస్కెట్స్ అనేది. జస్ట్ వీళ్ళు వీల్ పెట్టి లోపల ఆ క్లాత్ పెట్టినట్టు అంతే చేంజ్. దానికి 6,000 పెట్టాము. అదే మనం బయట అల్లిన వాళ్ళది, బుట్టలు అల్లే వాళ్ళ దగ్గర కొనమంటే మాత్రం మనం కొనము. వాళ్ళ దగ్గర చాలా బార్గెయిన్ చేస్తూ ఉంటాము. ఇలాంటి వాటిలో అయితే విత్ ట్యాక్స్ కడతాం అనమాట. సో చూడండి ఎంత చేంజ్ ఉందో. నెక్స్ట్ ఇదొక లాండ్రీ బాస్కెట్, జస్ట్ క్లాత్ అనమాట. బట్ నుంచి ఉంటుంది కింద కొంచెం స్టిఫ్నెస్, ఏమంటారబ్బా, ఒక క్లాత్ లాగా పెట్టి దానిపైన అట్టం ముక్కలాగా దాన్ని కవర్ చేసేసారు. సో నుంచునిద్ది అనమాట. ఇది 700. ఇది నాకు పెద్ద యూజ్ అనిపించలేదు, అది క్లాత్ లాగే ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది ప్లాస్టిక్ బాస్కెట్ లాండ్రీది. సో ఇది కూడా చూసారు కదా, కాస్ట్ 2,500 ఉంది. వేస్ట్ అనమాట. ఇవన్నీ ఎక్కువ కాస్ట్లీగానే ఉన్నాయి. మినిమం రేంజ్లో మనకి అరౌండ్ 500-600 అయితే మనకి బెస్ట్ అనిపించింది నాకు. అంతంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదనిపించింది నాకు. నెక్స్ట్ ఇలా 4 టైప్స్ బాస్కెట్స్ చాలా వెరైటీగా అనిపించినాయి నాకు, బట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. నేను మీకు బుట్టది చూపించాను చూడండి. ఇది ఇలా జస్ట్ వీల్ అటాచ్ చేశారు అంతే, మూవ్ చేసుకోవటం కోసం. దీన్ని 6,000 కాస్ట్ పెట్టారండి. జనరల్గా బయట అయితే అంత అనిపించదు మనకి. సో ఒక్కొక్క టైప్ ఒక్కొక్క వెరైటీ అనమాట. ఇది చూసారు కదా, ఇది ఒక టైపు. ఇంతకుముందు ఇలాగే ఉండేది, కానీ ఇలా క్లోజ్డ్గా ఇచ్చేవాళ్ళు కాదు, లిడ్ లాగా. ఇది కూడా సేమ్, బట్ డివిజన్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు కొత్త లాండ్రీ బాస్కెట్స్లో అయితే 2 టైప్స్ డివిజన్స్ లాగా ఇచ్చారు. బట్ పాత మోడల్ అయితే ఈ మధ్యలోది నెట్ లేకుండా ఉంటుందన్నమాట. ఒకటే ఇది వైట్ కలర్లో ఉండేది, అది 600-500 ఉండేది. ఇప్పుడు 2 డివిజన్స్ పెట్టి జస్ట్ 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి 1000 రూపీస్ పెట్టారు. ఇలా ఒక చిన్న బిట్ నేను తీసానండి లాండ్రీ బాస్కెట్స్వి, బట్ నాకు అంత యూజ్ అనిపించలేదు. ఒకటే మేము ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నాను లాండ్రీ బాస్కెట్, అది 500లో ఉంది. చెప్పాను కదా, డివిజన్స్ చేసింది కాకుండా ఓన్లీ సింగిల్ డివిజన్ అనమాట. ఇదైతే చాలా వేస్ట్ అనిపించింది అసలు. 3,500 అంటే అంత చిన్న బాస్కెట్. మనం బయట వాళ్ళ దగ్గర కొనేటప్పుడు అయితే వాళ్ళ దగ్గర ఎంత పెట్టాలా అని ఆలోచిస్తాము. బట్ ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్లో అడగకుండానే కొనేస్తున్నాము. కొంచెం కొనేటప్పుడు ఆలోచించి కొనండి. లేని వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందన్నమాట. నేను ఎప్పుడూ ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్ను. కొంచెం అవైలబుల్గా ఎక్కడన్నా బయట లేని వాళ్ళ దగ్గర దొరికేవైతే నేను కొనేసుకుంటాను. వాళ్ళ దగ్గరే ఎక్కువ బార్గెన్ కూడా చేయను అలాంటి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇంకా ఈరోజు స్వామివారికి చేద్దాం అనుకున్నానండి. అమ్మవారితో, వారాహి అమ్మవారి పూజతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి కూడా చేద్దాం అనుకున్నాను. సాటర్డే కాబట్టి చక్కగా స్వామివారిని అమ్మవారిని ఇద్దరికి క్లీన్ చేసేసి, స్వామివారికి స్నానం చేసేసి, చింతపండు ఉప్పుతో క్లీన్ చేయాలండి. అది నేను క్లీన్ చేసి స్వామివారికి డెకరేషన్ నేను మేక్ చేసి చూపిస్తాను, అంటే ఎలా రెడీ చేశాను అనేది. చక్కగా అమ్మవారిని ఫస్ట్ రెడీ చేస్తున్నానండి. ఆవిడకి డ్రెస్సెస్ కుడతా అని చెప్పాను కదా, చిన్న పీసెస్. నా శారీస్లో ఫస్ట్ పీస్ అమ్మవారికి స్వామివారికే స్టిచ్ చేస్తాను, చిన్న క్లాత్ కట్ చేసి. అది కూడా నేను వీడియో పెడతాను. చెప్పాను కదండి, రోజు ఈ వీడియోస్తోనే ఎక్కువ టైం అయిపోతుంది కదా, అందుకని నేను అవి నెక్స్ట్ వీడియోస్లో పెడదాం అనుకున్నాను. అంటే ఎక్కువసేపు మీకు చూసినా బోర్ కదా, అందుకని అనమాట. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టము. అమ్మవారికి వేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. ఎంతైనా అమ్మవార్లకి అంటే దేవుళ్ళకి మాత్రం పట్టు వస్త్రాలే చాలా బాగుంటాయి, చాలా కళగా ఉంటారు కూడా. చిన్న విగ్రహాలే అయినా నేను నీట్గా రెడీ చేసుకుంటానండి స్వామివారిని అమ్మవారిని. చూడండి ఎంత కళగా ఉన్నారో. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టము. చక్కగా అమ్మవారిని నీట్గా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అమ్మవారికి తాలిబొట్టు అండ్ చిన్న దండ ఉంటుంది. అందరి దేవుళ్ళకి దండ నేను తెప్పించుకున్నాను.
సో అవి వేస్తే ఇంకా కళగా అనిపిస్తారు. అందుకని ఇవన్నీ డెకరేట్ చేసి అమ్మవారిని రెడీ చేస్తాను కంపల్సరీగా. దేవుళ్ళని మాత్రం కంపల్సరీగా రెడీ చేస్తానండి. నాకు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది వాళ్ళు రెడీ చేస్తే. అదొక ఇంట్రెస్ట్ నాకు. ఎప్పుడన్నా మైండ్ బాగోకపోయినా కూడా నేను స్వామివారికి అమ్మవారికి రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట. చక్కగా అంటే ఏదో ఒక ఐడియా వేసుకొని ఎలా కుట్టాలి ఏంటి, ఎలా రెడీ చేయాలి అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. స్వామివారికి కూడా ఒక న్యూ డ్రెస్ కుట్టానండి. అది ఈరోజే వేసాను అనమాట. స్వామివారికి కూడా రెడీ చేసి దండలు వేసి చక్కగా నీట్గా చేసుకున్న తర్వాత ప్లేట్లో ఇద్దరిని పెట్టి ఇలా గూళ్ళో పెట్టుకున్నాను. స్వామివారి కిరీటం కూడా ఉంటుంది. సో అది కూడా పెట్టుకుంటేనే ఇంకా అందం వచ్చింది స్వామివారికి. సో ఈరోజు నేను కర్పూరంతో అష్టోత్తరాలు చేద్దాం అనుకున్నాను వెంకటేశ్వర స్వామికి. సో ఒక 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట. అంటే అటు ఇటు అయినా ఉంటాయిలే అని. ఎందుకంటే ఎంత ఉంటాయో నాకు కౌంట్ తెలియదు కాబట్టి తెచ్చుకున్నాను. ఇట్లా 3 ప్యాకెట్స్ అప్రాక్సిమేట్గా సరిపోతాయిలే అనుకొని. సో వీటితో నేను ఈరోజు అష్టోత్తరం చేస్తాను స్వామివారికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలని, బట్ నాకు కుదరట్లేదనమాట. అందుకని ఈరోజు నేను ఎలాగో వారాహి నవరాత్రులు చేస్తున్నాను కాబట్టి కొంచెం బాగుంటుందని ఈరోజు స్వామివారికి కూడా ఇలా స్టార్ట్ చేసుకున్నాను. మీకు కూడా కుదిరితే కర్పూరంతో కూడా చేసుకోండి, చాలా మంచిది స్వామివారికి చేస్తే. ఎన్నో మంత్స్ తర్వాత నాకు ఈరోజు కుదిరిందనమాట అష్టోత్తరాలకి కర్పూరంవి. అసలు స్వామివారికి పెడతా ఉంటే అసలు ఆ స్మెల్ కానివ్వండి, ఏదో తెలియని పాజిటివ్నెస్ నాకు మైండ్లో అనిపిస్తూ ఉందన్నమాట. నాకు కర్పూరం స్మెల్ చాలా ఇష్టం, బట్ ఇంట్లో కర్పూరం స్మెల్ కూడా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు అండ్ బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే పోతుందంటారు కదా. సో అందుకని కర్పూరంది కూడా పెడతారు. సో నేను కర్పూరంది చేస్తూ ఉన్నది కొద్దీ నాకు ఇంకా అసలు ఏంటో బాగుంది, మైండ్ కూడా చాలా బాగుంది. స్వామివారు ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా నేను నిన్న బయటికి వెళ్ళి అమ్మవారి కోసం కూడా లిల్లీ పూలు తెచ్చుకున్నాను అష్టోత్తరాల కోసం. యాక్చువల్గా కర్పూరంది నేను మర్చిపోయాను అనమాట. లిల్లీ పూలు ఎక్కువ తెచ్చుకున్నాను స్వామివారికి చేద్దామని. తర్వాత గుర్తొచ్చింది నేను కర్పూరంది ఇంట్లో చేద్దాం అనుకున్నా కదా, తెచ్చుకున్నాను కదా. సో ఈరోజు కర్పూరంతో చేసుకున్నాము. ఆ పూలు ఇంకా నెక్స్ట్ డే అంటే మళ్ళీ అష్టోత్తరాలకు యూజ్ చేసుకోవచ్చులే అనుకున్నాను అనమాట. బట్ పూలు అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి స్వామివారు ఎలా ఉన్నారో కర్పూరంతో. అదే పెద్ద విగ్రహం కొంచెం పెద్దది అయ్యి ఉంటే ఇంకా అందంగా కనిపించేవాళ్ళేమో. నాకు సరిగ్గా తీయటం రావట్లేదు కూడా అని అనిపించింది స్వామివారిని అందంగా. అలా కొంతసేపు నేను వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ వారాహి అమ్మవారికి కూడా ఇది చేసుకున్నాను అనమాట. లిల్లీ పూలు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా, అష్టోత్తరాలు చేసుకున్నాను. తర్వాత ఇలా వీడియో తీసుకున్నాను. ఈరోజు పూజ అయిపోగానే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, నాకు క్లాసెస్ కూడా ఉన్నాయండి. సో నాకు అసలు ఈరోజు టైం సరిపోదు. మళ్ళీ ఈవినింగ్ పాపకి డ్యాన్స్ క్లాస్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా టైం నాకు సాటర్డే ఎక్కువ టైం ఉండదన్నమాట. సో అందుకని కొంచెం వీడియో కూడా తక్కువ పెడుతున్నాను. మరీ ఎక్కువ ఇలా దేవుడియే చెప్తా ఉన్నా కూడా మీకు బోర్ కొడుతుంది కదా. బట్ కానీ దేవుడిని చూస్తూ ఉంటారని నేను ఈరోజుకి ఇదేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది లైట్ లేకుండా లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత స్వామివారి తీసిందనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నారో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి ఫేస్ని కూడా తీసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.